ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రామరాజ్యం రామరాజ్యం అని చెప్పేసి రాజ్య స్థాపన కోసం అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు. అసలు రామరాజ్యం అంటే ఈ యొక్క లాజికల్ చెప్పింది కాకుండా అసలు రామరాజ్యం రాముడు ఎప్పుడు పాలించిండు, ఎన్ని సంవత్సరాలు పాలించిండు, ఎలా పాలించిండు, దాని గురించి నాకు వివరించండి. అసలు రాముడు అంటే ఎవరండి? చెప్పండి. రాముడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి. నేను చెప్పిన తర్వాత నేనే కెమెరాకి రామాయణి బ్రహ్మమునకు పేరు. రాముడు అంటే మీరు అనుకున్నట్టు ఈ త్రేతాయుగంలో దశరథ మహారాజు కొడుకుగానే మీరు భావిస్తున్నారా రాముడు అంటే అని? రాముడు అంటే అనేక కాలాల్లో ఉన్నవాడండి. అయ్యా రాముడు అవతారానికి ముందు కూడా ఉన్నవాడండి. రామాయణి బ్రహ్మమునకు పేరు. రాముడు ఎలా ఉంటాడు? వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం విలను నరాకృతాయే. చాలా మంది తెలియక రాముడు అంటే ఈయనే అనుకుంటున్నాడండి. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ నాదసుధారసం ఆధారము, ఏ ప్రణవనాదం ఆధారము, ఆ నాదం ఇలను నరాకృతి దాల్చి వచ్చే. అయితే రామ అనే పేరు రామరాజ్యం అని చెప్పేసి మనము ఇప్పుడు అయోధ్యలో ఉన్న ఇది కానీ రామరాజ్యం వరకే తెలుసు. మరి మీరు చెప్పేది ఎక్కడ ప్రామాణికం? మనకి స్వరాంధ్రము, స్వరార్ణము అని రెండు ఉన్నాయండి. ఓకే. రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవము విజయము గల త్యాగరాజునికిరికి విశ్వసించి తెలుసుకో ఓ మనసా. ఆ స్వరార్ణవం నాకు తెలుసు. వెండికొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకి బోధించినటువంటి, తన భార్యకి చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మము నాకు తెలుసు అని పలికిన వాడు పలికిన మాట అండి ఇది. ఆ ప్రామాణికం అండి. తను తెలుసు అని చెప్పేసి తన భార్యకి ఎక్స్ప్లెయిన్ చేసిండు కాదండి. వెండికొండ అధిపతి రజిత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము. నగజ అంటే పార్వతీదేవి అటండి. నగజ పార్వతీదేవి అంటే పరమేశ్వరుడు పార్వతీదేవి మధ్యలో జరిగిన సంభాషణగా మీరు చెప్పారు. అంతే అండి. ఓకే. వెండికొండ అధిపతి తన భార్య పార్వతీదేవికి ఏ స్వరార్ణవ మర్మం చెబుతున్నాడో ఆ స్వరార్ణవం యొక్క మర్మం నాకు కూడా తెలుసు. నాకు స్వరార్ణవ మర్మం తెలుసు అంటలేదండి ఆయన. పరమేశ్వరుడు తన భార్యకి చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మము నాకు తెలుసు. నాకు తెలుసన్న వ్యక్తి ఎవరు? త్యాగరాజు. త్యాగరాజు కంటే ముందు రాముడా, రాముని కంటే ముందు త్యాగరాజు? అసలు ముందు త్యాగరాజు ఎవరు? త్యాగరాజు ఎవరు? అసలు త్యాగరాజు అంటే ఎవరు? మళ్ళీ ఈ త్యాగరాజుకి రాముడికి ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి. చదువులన్నీ తెలిసి శంకరాంసుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్మునిచే బల్క చేసితివి. చదువులన్నీ తెలిసిన శంకరాంసుడైన సదయుడాసుగ సంభవుడు మృక్క కాదని నీ తమ్మునిచే బల్క చేసితివి గాకను త్యాగరాజుతో మాటల ఆడమూడి గలదా రామయ్య. అప్పుడు హనుమంతుడు అంటే పరమేశ్వరుడి అంశతో జన్మించిన హనుమంతుడు స్వయంగా నీ దగ్గరకు వచ్చి మ్రొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవాయా. కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడడానికి కూడా నీకు అదే బింకం అడ్డొస్తుందా? మరి నేనెవరో చెప్తాను వింటావాయా. రజిత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికిరికి విశ్వసించి తెలుసుకో ఓ మనసా. ఓ రామచంద్రమూర్తి. మీకు ఇక్కడ మీరు చెప్పింది నాకు క్లారిటీ వచ్చింది. కానీ త్యాగరాజు జననం ఎప్పుడు, రాముడు నదిలో కలిసింది ఎప్పుడు, త్యాగరాజు జన్మం ఎప్పుడు? ఈ క్లారిటీ రాలేదండి మీకు. ఈ డినోటెడ్ కేటగారికలీ ఏం చెప్తున్నాడండి ఈయన? వెండికొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకి చెప్పే స్వరార్ణవ మర్మం నాకు తెలుసు అనటం ద్వారా నేనే పరమేశ్వరుడు అని చెప్తున్నాడండి ఆయన. త్యాగరాజు పరమేశ్వరుడు అని చెప్తున్నాను. నేను మేమిద్దరం వేరు కాదని చెప్తున్నాడండి ఆయన. పరమేశ్వరుడు త్యాగరాజుడు వేరు కాదు. పరమేశ్వరుడు యొక్క అంశతో అప్పుడు హనుమంతుడు వచ్చి నీకు మ్రొక్కితే నువ్వు మాట్లాడకుండా ఇప్పుడు
మీ తమ్ముడితో మాట్లాడిపించావు కదా, ఇప్పుడు నాతో మాట్లాడడానికి కూడా నీకు అదే బింకం అడ్డు వస్తుందా అని చెప్తున్నాడు ఆయన. అయితే త్యాగరాజు రాముడితో అడిగిండా ఈ విషయాన్ని? ఏమండి, ఎవరితో అడిగిండు ఈ విషయాన్ని? ఆయన కీర్తనలో చెప్తున్నాడు. ఆయన కీర్తనలో చెప్తున్నారు. ఆయన కీర్తనలో చెప్తున్నారు. ఆయన అయితే తప్ప ఆయన త్యాగరాజు. అయితే ఇప్పుడు మీరేమిటంటే జననం డేట్ ఎప్పుడు, డెత్ ఎప్పుడు,